హలో వివర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శరచంద్ర అండి. ఇవాళ మన ఛానల్లో అల్లం మురబ్బ తయారు చేయడం చూపిస్తానండి. ఇది పరగడుపునే తింటే వాతము, కఫం అలాంటివన్నీ తగ్గుతాయండి. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇది మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రోజు కొంచెం చొప్పున తింటే మనకి వాతపు సమస్యలు తీరుతాయండి. అజీర్ణము, వాతపు సమస్యలు తీరుతాయి. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 200 గ్రాములు పంచదార తీసుకున్నానండి నేను. నెక్స్ట్ మళ్ళీ 75 ml వాటరు, 50 ml మన అల్లము పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని తయారీ విధానం చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని షుగర్ వేసేద్దాము. నెక్స్ట్ దీనికి సరిపడా నీళ్లు 50 to 70 ml మధ్యలో వాటర్ వేసేసి కొంచెం తీగపాకం రానిద్దామండి. దీన్ని ఈ పాకం వచ్చే లోపల ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని కొద్దిగా నెయ్యి రాసి పెట్టేసుకోవాలండి ప్లేట్కి. ఇది రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఒక చుక్క నెయ్యి రాసి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పాకం తీగ పాకం రావాలండి. మనం ఇలా తీగ తీస్తే కొంచెం ఇట్లా నిలబడాలి తీగ. ఒక 2 నిమిషాలు అయితే మనకు పాకం వచ్చేస్తుంది. లేదంటే మనం ఇలా చేయి పెట్టి కూడా చూసుకోవచ్చు. ఇక రాలేదు చూడండి, కొంచెం తీగ రావాలి మనకి. 2-3 తీగలు ఇట్లా ఆగిపోవాలి వచ్చి. చూడండి గరిటెకి పాకం ఇలా రావాలి. చూడండి ఇలా తీగ నిలబడాలి. ఇలా చూడండి ఇలా పాకం ఎలా నిలబడుతుందో ఇట్లా రావాలి. ఇట్లా వచ్చినప్పుడే మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం ఉంది కదండి, ఈ అల్లం ఇందులో వేసేసేయాలి. అంతా సమంగా కలిపేసి దగ్గరికి వచ్చేస్తుందండి. ఒక 2 నిమిషాలు ఉడికిందంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి దీన్ని. చూడండి దీనిలో వచ్చేసినప్పుడే ఇంకా మనం స్టవ్ ఆపేసుకుని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ప్లేటు, ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒక 3 నుంచి 4 గంటల పాటు చల్లారుతుంది ఏంటండి. ఆ తర్వాత మనం దీన్ని ముక్కలు కోసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇలా చేసి పెట్టేసుకోవాలండి. ఇది 3 నుంచి 4 గంటల పాటు చల్లారుతుందండి. చల్లారిన తర్వాత ఇది గట్టి పడుతుంది. కొంచెం గట్టి పడుతున్నప్పుడే దీన్ని ముక్కల కింద చేసేసుకోవాలి. అది మళ్ళీ నేను చూపిస్తాను మీకు. చల్లారిన తర్వాత చూపిస్తాను. చల్లారిపోయిందండి మన అల్లం మురబ్బ. దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ముక్కల కింద. కొంచెం గట్టిగా కట్ చేయండి. చిన్నగా సైడ్స్ నుంచి కదిల్చండి. దీన్ని లూజ్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మోల్స్ ఉంటే కనుక మోల్స్లో కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రోజు పొద్దున పూట పరగడుపున తిన్నా కూడా ఇది మంచిదండి. ఈ వాతము, అజీర్తి అవన్నీ ఉంటాయి కదా, గ్యాస్ ట్రబుల్కి, వీటన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకు కూడా మంచిదండి ఇది. మరి అందరూ ట్రై చేసి తయారు చేసి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. న్యూ వ్యూవర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే గాయస్, బాయ్. మరొక వీడియోలో కలుస్తాం.